ఈరోజు అనే న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా సమాచారము డిఎస్సి సమాచారము తెలుసుకుందాం. ఈ విధంగా మన ఛానల్లో ప్రతిరోజు ఉదయాన అనే న్యూస్ పేపర్లో వచ్చే విద్యా సమాచారము తెలుసుకుందాం. చూడండి, డిఎస్సి 2018 ఎస్జిటిలకు న్యాయం చేయండి అనే మెయిన్ టైటిల్తో ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,00,000కు పైగా ఓటర్ల జాబితాను రద్దు చేసింది. అందులో మీ పేరు కూడా ఉందేమో తెలుసుకోవాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. చూడండి, డిఎస్సి 2018 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ ఎస్జిటి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ వారు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణికి వినతి పత్రం సమర్పించారు. ఎస్జిటి ఫలితాల్లో సమతుల్య విధానం అంటే నార్మలైజేషన్ పాటించాలని కోరారు. ఆన్లైన్లో 8 రోజుల పాటు 16 సెషన్స్లో పరీక్షలు నిర్వహించారని, దీంతో కొందరికి ప్రశ్నపత్రాలు సులభంగా మరికొందరికి కఠినంగా వచ్చాయన్నారు. ఐఐటి, ఎంసెట్, ఆర్ఆర్బి వంటి పరీక్షల్లోనూ సమతుల్య విధానం అమలు చేస్తున్నారని విన్నవించారు. తుదికిలోనూ తప్పులున్న వాటిపై అభ్యంతరాలు స్వీకరించలేదని, రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాల్లో ఉన్న సమాధానాలను కాకుండా ఇతర పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడంతో మార్కుల్లో తేడాలు వచ్చాయని వెల్లడించారు. అదేవిధంగా చూడండి, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రధాన పరీక్ష హాల్ టికెట్లను రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి బుధవారం విడుదల చేసింది. చూడండి, ఈ హాల్ టికెట్లను మీరు 16వ తేదీ రాత్రి 8 గంటలలోపు డౌన్లోడ్ చేసుకోవాలని ఇక్కడ న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. అదేవిధంగా 17వ తేదీ ఉదయాన 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష అయితే ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఏపీ ఎంసెట్కు 29,143 మంది దరఖాస్తు చేశారు. వీటికి ఇంకా మీరెవరైనా అప్లై చేయకపోతే ఈ నెల 27 వరకు సమయం అయితే ఉంది, అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి రిజల్ట్ అనేది రీసెంట్గా రిలీజ్ చేశారు. అందులో 100 మార్కులకు ఎగ్జామ్ జరిగినట్టయితే ఆ 100 మార్కులకు 102 మార్కులు, 103 మార్కులు, 109 మార్కులు ఈ విధంగా వచ్చాయంట. వీటిపైన ఆర్ఆర్బి వివరణ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చూడండి, డిఎస్సి 98 క్వాలిఫైడ్స్కు ఉద్యోగాలు ఇవ్వాలని 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, మొత్తం 4,534 మందికి ఉద్యోగాలు ఇవ్వవలసి ఉండగా కేవలం 36 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. అందుకు 98 క్వాలిఫైడ్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చూడండి, కొత్తగా వర్క్ రూట్ యాప్తో ఉద్యోగ అవకాశాలు, నిరుద్యోగ యువతకు వర్క్ రూట్ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈఓ విన్నీ పాత్ర బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాప్తో 1,500 కంపెనీలు నమోదై ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా చూడండి, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్ పాఠశాలలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖకు చేపట్టింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన సవరణ ఉత్తర్వులు 26 ప్రకారం సమాచారాన్ని పంపించాలని ప్రాంతీయ సంయుక్త సంచాలకులను ఆదేశించింది. అదేవిధంగా చూడండి, పీజీ వైద్య విద్యా కటాఫ్ తగ్గింపునకు నిరాకరణ అంటే నీట్ పీజీ 2019 మార్కుల కటాఫ్ను తగ్గించాలని వచ్చిన అభ్యర్థనలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తిరస్కరించింది. అదేవిధంగా చూడండి, తెలుగులో పరీక్షలు నిర్వహించాలి. ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద విద్యార్థి యువజన సంఘాలు ధర్నా. చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించి ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పోస్టులకు తెలుగులో కూడా ప్రశ్నపత్రాలు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీపీఎస్సీ కార్యాలయం వద్ద డివైఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ఐ నిరుద్యోగ నాయకులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అదేవిధంగా చూడండి, పెరిగిన నిరుద్యోగ రేటు 2018లో ఉద్యోగాలు కోల్పోయిన 1.10 కోట్ల మంది, 28 నెలలు ఇదే రికార్డు. దేశంలో నిరుద్యోగం రేటు పెరుగుతోందని, ఈ ఏడాది ఫిబ్రవరిలో 7.2% నమోదైందని, 28 నెలల్లో ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ పేర్కొంది. అదేవిధంగా చూడండి, ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కృషి, సిపిఎస్ రద్దు చేయాలని చెప్పి ఇక్కడ ఒక న్యూస్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది.
అదేవిధంగా కొత్తగా ఓటర్ల నమోదు కోసం 22.53 లక్షల దరఖాస్తులు. చూడండి జిల్లాల వారీగా శ్రీకాకుళంలో 1,04,771 మంది అప్లై చేశారంట. ఈ విధంగా అన్ని జిల్లాల్లో మొత్తం 22,53,533 మంది అప్లై చేశారు. ఫ్రెండ్స్, మీకు ఈ సమాచారం నచ్చినట్టయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఈ విధంగా ప్రతిరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చే విద్యా ఉద్యోగ సమాచారం మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.